ఇతను దౌర్జన్యంగా అక్కడ వేస్తాడా అని అతనే చెప్తా ఉన్నాడు. ఇతని మీద పోలీసులు కేసులు కట్టాలా, వరదరాజన్ రెడ్డి గారు, వరదరాజన్ రెడ్డి కుమారుడు దీనిపైన మీకు బాగాలే లేకపోతే ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు అని అడుగుతాడా. ఈ ప్రొద్దుటూరు కాపాడేది నేనే అని చెప్పింది కదా ఆ రోజు. ఇదే దీనికేనా నువ్వు కాపాడేది? శివాలయాన్ని కూడా ఇసు పెట్టకుండా కొడుతున్నారు మీ వాళ్ళు. నమస్కారం. నిన్నటి దినంన కూటమి ప్రభుత్వానికి సంబంధించి శివచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ ఒక లీడర్ స్టేషన్ లో టెంప్ట్ అయి ఏదేదో మాట్లాడినాడు. ఆయనకే ఆ సభ్యత ఇంకొకటో ఏమన్నా అనుకో ఆయనకే వదిలేస్తాడా. అటువంటి మాటలు మాకైతే రావు. ప్రెస్ ముందుకు వచ్చి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. దానికంటే ట్రిపుల్ మాట్లాడగలుగుతాం. అయితే మాట్లాడదలుచుకోలే. ముఖ్యంగా నేను అడిగేది ఎమ్మెల్యే గారిని, కొండారెడ్డిని. నిన్న మీ శివచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ లో నాకు 11 ఏళ్లకు వచ్చింది అంటున్నాడు. టెండర్ లో పాల్గొన్నా, 11 ఏళ్లకు నాకు లీజు వచ్చింది కాబట్టి నేను అక్కడ బోర్లు వేస్తాడా, బిల్డింగ్లు కట్టుకుంటానో, ఇంకోటి చేసుకుంటానో, నా ఇష్టం వచ్చింది చేసుకుంటా అంటున్నాడు. ఎమ్మెల్యే గారు, మేము అడుగుతుండే సూటిగా మిమ్మల్ని, మీ వారు చేసేటప్పుడు మిమ్మల్ని అడగాల్సిన బాధ్యత మాకుంది. ఏమని ఉంది అక్కడ? 11 ఏళ్లకు టెండర్ పిలిచింది వాస్తవం, ఆయన పాడుకుంది వాస్తవం. ఆయన 1 సంవత్సరం అంటే డిపాజిట్ ఏ రోజైతే పాడుకుంటామో ఆ రోజు డబ్బులు కట్టినది 1,15,900 కట్టింది వాస్తవం. మేమేం కాదనలే. ఆ తర్వాత ఈ రూల్స్ ఫ్రేమ్ చేసింది గవర్నమెంట్. రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఏం ఫ్రేమ్ చేసింటది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏ విధంగా పాట పాడుకోవాలా, ఏ విధంగా డబ్బులు కట్టాలా, ఏ విధంగా చెయ్యాలనే దాంట్లో ఉంటుంది. వీళ్ళకు తెలుసో తెల్దో ఎమ్మెల్యే గారు కొండారెడ్డి 28వ కాలంలో ఏమని ఉంది? పాట నిర్వహించిన ఆస్తి హెచ్చుపాటదారునికి ఉన్నతాధికారుల నుండి ఆమోదం ఉత్తర్వులు అందిన తర్వాత షెడ్యూల్ ఆస్తి స్వాధీనపరచబడును అని క్లియర్ గా ఉంది. ఇది చూసినారో చూడలేదో మీరు? మీకేమన్నా ఉన్నత అధికారుల వద్ద నుంచి ఏమన్నా మీకు లెటర్ వచ్చిందా? ఈ 11 ఏళ్లకు మీకు స్వాధీనపరుస్తున్నాము అని ఉంటే చూపి. నీకు ఛాలెంజ్, ఈ రోజుటి వరకు ఛాలెంజ్ నీకు. కొండారెడ్డికి గాని ఎమ్మెల్యే గారికి నేను అడుగుతా ఉందా, మీ కార్యకర్త నిన్న ప్రెస్ మీట్ పెట్టాడే, దానికి మీరే జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడ ఉంది? లెటర్ ఉందా? లెటర్ వచ్చిందా? ఎట్లొచ్చింది? రాలే, ఇప్పటికి రాలే. రాకోకుండానే బోర్ ఎట్టేస్తాడు. ఎట్లా అతను దౌర్జన్యంగా లైన్ వేసి ఎన్ని ఎట్లా చేస్తాడు, ఎట్లా భూమి పూజలు చేస్తాడు? ఇంత క్లియర్ గా ఈ రూల్స్ లో ఉంటే అంత దౌర్జన్య మాటలు మళ్ళా వేరే విధంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఆ దాంట్లోకి నేను దౌర్జన్యంగా పోయినాను అంటాడు. నువ్వు దౌర్జన్యంగా నువ్వు భూమి పూజలు చేసుకొని నువ్వు అంతా చేసి నన్ను దౌర్జన్య పరువుని అంటావు. నేను పోతే కేసులకి పెడతా అంటావు. నా మీద కాదు పెట్టాల్సింది ఎమ్మెల్యే గారు కేసు. శివచంద్రారెడ్డి కొడుకు మీద పెట్టాలా. ఏ ఆమోదం లేకోకుండా, ఏ లెటర్ లేకోకుండా ఆయన పోయి అక్కడ పని చేసిన దానికి పోలీస్ కేసు అధికారుల ద్వారా మీరు పెట్టియాలా? మీరెందుకు పెట్టిస్తారు? పెట్టియారు. మీ కొడుకు చెప్పినా కదా, తెర ముందర శివచంద్రారెడ్డి, తెర వెనకల మీ కొడుకు, ఆ పైన మీరుని. మీకు దమ్ము ధైర్యం ఉంటే శివచంద్రారెడ్డి మీద కేసు కట్టి ఎట్లా భూమి పూజ చేస్తావు, ఎట్లా బోర్లు వేస్తావు, ఎట్లా లైన్లు వేస్తావని నీకే భాగం లేకపోతే, మీ కొడుకు సంబంధాలు లేకపోతే ఎందుకు కట్టియావు శివచంద్రారెడ్డి మీద? ఏ అధికారంతో ఆయన అక్కడికి పోయినాడు? నా మీద కేసు కడతా అంటాడు. నా మీద పరువు నష్టం దావా వేస్తా అంటాడు. అయ్యా శివచంద్రారెడ్డి, నీకు ప్రొద్దుటూరులో పరువు అనేది ఉంటే కదా నా మీద నీకు పరువు నష్టం దావా వేయనీకి. నీకు పరువు ఉందే అసలు ఇక్కడ ప్రొద్దుటూరులో? నువ్వు బీవీఎస్ఆర్ల దగ్గర మజ్జిగ్కు లెక్క తెచ్చేది, నీ ఫోటో వేసుకునేది, నువ్వు మజ్జిగ పంచినా అని చెప్పేది. అట్లా కొల్లలుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి లక్షల రూపాయలు రాబడతావు, 1000 రూపాయలు ఖర్చు పెడతావు, లోపల వేసుకుంటావు. 10 రూపాయలు అన్నం పెట్టినావు. ఎట్టెట పెట్టినావు? వర్ధంతులు సంవత్సరానికి చనిపోయింటారే మన ఇళ్లలో, వాళ్ళతో లెక్కలు రాబట్టుకొచ్చినావు. మీ వర్ధంతి బెచ్చ లెక్క అని ఎన్నో ముసలోళ్ళది, ముతుకోళ్ళది, వృద్ధాశ్రమాలలో అట్లాంటి చేస్తారు. పాపం నువ్వు చేస్తావు అట్లాంటి. పుట్టినరోజులది, వర్ధంతులది, దివసాలది. మన భాషలో దివసాలు అంటాం మన ఊర్లలో. వర్ధంతులు ఇంకోటి ఇప్పుడు వచ్చినాయి, దివసాలు అంటున్నాం మనం. అట్లా 4 లెక్కలు తీసుకొచ్చి లక్షలు బియ్యం మూటలు, శనగ మూటలు లక్షల కోట్ల రూపాయలు దండుకున్నావు. నీది ఏందో నాది పెద్ద కుటుంబం అంటావు. కానపల్లెలో నీ కుటుంబం ఏంది తెలుసా? 2 ఎకరాలు నీకు ఉండింది, నీకు మీ అన్నకు. కానపల్లెలో పెద్ద కుటుంబం అంటే ఎవరిని అడిగినా చెప్తారు.
సాన్రెడ్డిలో నేను ఒకరున్నారు, వెంకట సుబ్బన్న అనే వాళ్ళు ఇద్దరు రెడ్డి గారే, వాళ్ళే పెద్ద కుటుంబాలు. ఏడా కానపల్లెలో మీది ఏడ లేదు, వాళ్ళ కింద ఉన్నారు మీరు, మీది కాదు పెద్ద కుటుంబం. అంటే మా కుటుంబం అంటావు, తెలుసుకో, ఊర్లో అడుగు, మీ ఊర్లోనే చెప్తారు. ఇంకొకటి, మేమేందో 6 మర్డర్లు చేసినాం, 100 కోట్లు భూములు ఆకుపోయి చేసినాం, యాన్నో జగనన్న కాలనీలో 1000 మంది డబ్బులు దోచుకున్నామంటున్నారు. ఎమ్మెల్యేని కొండారెడ్డిని అడుగుతా ఉండా, 2 ఏళ్ళైంది ఈ మీ గవర్నమెంట్ వచ్చి, ఎన్ని ప్రజా దర్బార్లు జరిపినావు నీ ఆఫీసులో, ఎన్ని ప్రజా దర్బార్లు జరిపినావు? ప్రజా దర్బార్ ఏదానికి? ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే నష్టపోయినారో, ఎవరైతే మీకు పనులు జరగలేదో ఆఫీసర్ల దగ్గర, దానిపైన ఎమ్మెల్యే గారికి అర్జీ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. నీ ఆఫీసులో ఎన్ని ప్రజా దర్బార్లు జరిపినావు ఎమ్మెల్యే గారు? నీ ప్రజా దర్బార్లో నా పైన గాని, మా బావ పైన గాని, మా కిరణ్ కుమార్ రెడ్డి పైన గాని ఒక్క అర్జీ వచ్చిందా? మేము భూములు కుంభకోణం చేసినామని, జగనన్న కాలనీలో డబ్బులు దండుకున్నామని వచ్చిందా? వచ్చింటే నువ్వు ఎందుకు పోలీస్ కేసులు పెట్టిలే? ఎందుకు బహిర్గతం చేయలే? చెయ్యి, మీకు దమ్ము ధైర్యం ఉంటే చెయ్యి. ఇట్లా ఉత్త ప్రెస్ మీట్లు పెట్టేది పోయేది. ఎలక్షన్ల ముందర ఇట్టే మాట్లాడినారు మీరు. ఈ రోజు వరకు ఒక్కటిగా అంటే ఒక్కటి, ఏమన్నా 2 కోట్లంట, 100 కోట్లంట, ఎవరో భూములు. ఇప్పుడేం మీ అధికారమే కదా, మీ ఎస్పీ, మీ సిఐలు, మీ డిఎస్పీలు, మీ ఎంఆర్ఓలు, మీరు వేసుకునే వాళ్ళే, మీరు సబ్ రిజిస్టర్లు, మీ మున్సిపల్ కమిషనర్లు, ఏ ఆఫీసులో తెలుసు? 100 కోట్ల మేము అవినీతి చేసినప్పుడు కొన్నిన్నా తెలుసలేవా? తెలుసాయా ఎమ్మెల్యే గారు? మీ శివసేన నాటి చెప్తున్నాడు కదా, మీరు చెప్పించున్నారు కదా ఆయనతో ఇట్లాంటివన్నీ తెలుసు. మీరు వెనక ఉండేది, మీరు మాట్లాడిచ్చేది ఈయనతో, ఇట్లాటంతో. ఇంకొకటి, నోటీసులే రాలే అంటున్నావు. శివచంద్రారెడ్డి 2/3/2025 నోటీసు చూసుకో, అధికారుల సంతకము, ROC నెంబరు, డేటు. అంటే నీ ఉద్దేశంలో నీకు నోటీస్ అందలే. ఎందుకు అందిండదు? నీవు నోటీస్ వచ్చింటే తీసుకోకుండా ఉండాలా, లేదంటే కొండారెడ్డి చెప్పి నోటీస్ శివచంద్రారెడ్డికి ఇయ్యాకు, ఇచ్చినట్టు ఊరికే రాసుకోపో, వాడు మావాడే, దీంతో నాకు భాగం ఉంది అని ఆయన చెప్పిండాలా. కొండారెడ్డి గారు భాగం ఉంది కాబట్టి ఎందుకు నోటీసులు రాలే? ఒకటి 2/3/2025 వచ్చింది, ఒకటి 24/5/2025 నోటీసులు ఇచ్చినాడు. 2 నోటీసులు ఉంటాయి. మీ వాళ్ళే కదా ఆఫీసులో, ఎమ్మెల్యే గారు తెప్పించుకోండి. నోటీసు ఇష్యూ అయిందా లేదా చూడు శివచంద్రారెడ్డికి, వాళ్ళ కొడుకు పేరు అయింది. ఇవన్నీ మూసిపెట్టేది ఏందో, నేను నిజాయితీ పరుణ్ణి అంటావు. ఏందో భూమి అంతా తగ్గుండేదంట, హైట్ లేపినావంట. తగ్గుండేదే పాడింది నువ్వు, హైట్ ఉండేదేం పాడుకోలే. ఎట్టుండేది అట్లా పాడుకోవాలా? ఎవడి అవసరం కొద్దీ భూమి హైట్ లేపుకుంటావు, లేపుకో. లెక్క ఖర్చు పెట్టుకోవాలి, లేపుకోవాలా? ఏమో ప్రజాసేవ తిన్నా, ఏదో మినరల్ వాటర్ అంట. అవును, ఈ 5 ఏళ్ళు సర్పంచ్ ఉన్నావి, ఎప్పుడు మినరల్ వాటర్ ఆ కాలనీ అది ఆటో నగర్ లో వేయొద్దు, వేసి సప్లై చేయొద్దు, మస్తుగా స్థలం ఉంది ఆటో నగర్ లో, 50 మూట్ల వేసి వద్దన్నారు. ఇన్నే వేయాలనా? ఇవన్నీ డ్రామాలు కాదు. సభ్యతగా మాట్లాడితే యువతల వ్యక్తులు కూడా సభ్యతగానే మాట్లాడతారు. కండ్లు దొబ్బినాయా, ఇంకొకటి ఒరే తరే అని మాట్లాడితే దానికంటే ట్రిబుల్ మాట్లాడతాం. 6 మర్డర్లు అని చెప్పినావు. నేనే 6 మర్డర్లు చేసే వ్యక్తిని అయి ఉంటే, ఆ ఆలోచన నాకు ఉండింటే, అసలు నువ్వు ఒరే తరే అని మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి బయట తిరగగలుగుతావా? ఆ మనసే నాకు ఉండింటే, శివచంద్రారెడ్డి ఇవాళకు ఉండిందువాను ఉండవుమ్మా. ఆ మనసు, ఆ ఆలోచన నాకు లేదు కాబట్టే నువ్వు ఒరే తరే అని మాట్లాడినా కూడా పడిపోతుందా? అట్లాంటి మానుకో, రెచ్చగొట్టే మాటలు మానుకో. అట్లా రెచ్చగొడితే అది పద్ధతి కాదు. నేను మళ్ళా చెప్తాండా, మేము అవినీతి చేసి ఉంటే తేల్చండి అంటానా. మీకు దమ్ము ధైర్యం ఉంటే తేల్చండి అంటానా. ఏదో మాది పెద్ద కుటుంబం అంటాడు జాంకులు. ఏడా ఈ పొద్దుటూరుకంతా ఏం బుడ్డా వెంగళరెడ్డి అయినా ఇలా కుటుంబం, లేకపోతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశమా? మీ ఊర్లో మీరు 0 స్థాయి. ఆ 2 కుటుంబాల పేర్లు చెప్పినానే, సాన్రెడ్డోళ్ళు, వెంకట సుబ్బన్న గారని, వాళ్ళే పెద్ద కుటుంబాలు. శివచంద్రారెడ్డి నవ్వుతున్నారు నువ్వు ఆ మాట చెప్తే. ఎమ్మెల్యే గారికి మళ్ళా ఒకసారి విన్నవిస్తాడా, ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ఏందో మేము అవినీతి చేసినాం అంటున్నారు. మీకు ఛాలెంజ్, నీకు నీ కొడుకు. మేము అవినీతి చేసి ఉంటే 2 ఏళ్ళు అయింది నీ ప్రభుత్వం వచ్చి, ఇప్పటికి ఒక్కటి కూడా నిరూపించలే. మా పైన పోలీస్ కేసులు కట్టిలే. మేము చేసింటే కదా నీ దగ్గర ప్రజా దర్బార్లో ఎవరన్నా వచ్చి ఒక అర్జీ ఇవ్వలే, నాకు రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్యాయం చేసినాడు, కిరణ్ కుమార్ రెడ్డి అన్యాయం చేసినాడు, బంగారెడ్డి అన్యాయం చేసినాడు అని నీ దగ్గరికి ప్రజా దర్బార్లో రాలేదు అని అంటే, మేము వెరీ క్లియర్. ఉత్త మాటలు ప్రెస్ ముందర వచ్చి ఎలక్షన్ల ముందర వాగి ఏదో చేశారు. ఇప్పుడు తేల్చండి అంటున్నాం.
5 సార్ మేం క్లియర్ గా చెప్తున్నాం. ఈ దేవాలయానికి సంబంధించి ఈ శివచంద్రారెడ్డి కుమారుడు ఏ పర్మిషన్ లేకోకుండా, ఏ అధికారి నుంచి ఇతనికి పర్మిషన్ లేదు, ఇతను దౌర్జన్యంగా అక్కడ వేస్తాడా అని అతనే చెప్తా ఉన్నాడు. ఇతని మీద పోలీసులు కేసు కట్టాలా? వరదరాజన్ రెడ్డి గారు, వరదరాజన్ రెడ్డి కుమారుడు దీనిపైన మీకు బాగాలే లేకపోతే ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు అని అడుగుతాడా? తీసుకోవాలి కదా. ఈ ప్రొద్దుటూరు కాపాడేది నేనే అని చెప్పింది ఎవరు ఆ రోజు? ఇదే దీనికేనా నువ్వు కాపాడేది? ఇటువంటి ఆస్తులు శివాలయాన్ని కూడా ఇచ్చి పెట్టకుండా కొడుతున్నారు మీ వాళ్ళు. యాన్నో దొర్సాన్పల్లిలో మా బావ వాళ్ళ ఇంటికాడ ఏందో మేము 4 ఎకరాల భూమి ఎంత పో చూసుకోపో, ఆ భూమి ఉందో లేదో, మేమేమన్నా ఆక్యుపై చేసినామేమో. మా బావ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉండొచ్చు, ఆక్యుపై చేసినామా? చూసుకోపోయి నువ్వు, నీ ఎమ్మెల్యే, నీ కొన్నాటి అందరు కదా అండి, ఒకసారి పరిశీలించండి. ఏం భూమి పెట్టినారు, దాంట్లో ఏం టేకు చెట్లు పండించినారు, ఏం కంప చెట్లు ఉన్నాయి, ఏమున్నాయి చూడుకున్నా. నువ్వు నీ ఎమ్మెల్యే రా, వద్దన్నా మేము ఉత్త మాటలన్నీ మాట్లాడుకుంటా పద్ధతి మాటలు మాట్లాడు. మేము అడిగింది శివాలయ భూమి గురించి చెప్తున్నాం, దాని గురించి మాట్లాడాయా?